శ్రీ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. గోదాదేవిని ఆండాళ్ అని ముద్దుగా ఇంట్లో వాళ్ళు పిలుచుకుంటూ ఉండేవారు. ఆండాళ్ అన్నటువంటి మాటకి తరింపజేయునది అని అర్థం. తమ ఇంటికి వచ్చి తమ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులని తన రాక చేత తరింపచేసినది అని అర్థం. నిజానికి అంతే కదండి. విష్ణు చిత్తుడు ఆయన పెరియాళ్వారే అయినా ఆయనకి గోదాదేవిని పెంచినటువంటి తండ్రిగా ఉన్న ప్రసిద్ధి లేక ప్రశస్తి మిగిలినటువంటి ఆళ్వార్లకు ఎక్కడుంది? అసలు గోదాదేవికి తండ్రిగా, పెంపుడు తండ్రిగా అయ్యేటటువంటి అర్హత ఉండడం వల్లనే ఆయన్ని పెరియాళ్వారు అని కూడా చెప్పుకోవడం జరిగిందేమో. ఈయన తన తండ్రి అని చెప్పడానికి గోదాదేవి తన తిరుప్పావైలో చిట్ట చివరి శ్లోకంలో చెప్తుంది భట్టర్ పిన్నాయ్ అని. అంటే భట్టరు యొక్క కుమార్తె చెప్పింది అని. ఈ చెప్పినటువంటి పాసురాలన్నీ కూడా మనం చూసినట్టయితే మొదటి 5 పాసురాల్లోనూ ఈ వ్రతం ఎట్లా చేస్తారు అనేటటువంటి నియమాలు ఉంటాయి. తరువాత ఉండేటటువంటి 10 పాసురాల్లోనూ పేరుకి మేల్కొల్పుతున్నట్టుగా కనపడుతుంది. ఒక్కొక్క రకమైనటువంటి చెలిని మేల్కొల్పుతున్నట్టుగా. అంటే 10 రకాలైనటువంటి జీవులు ఉంటే వాళ్ళని మేల్కొల్పుతున్నట్టుగా ఉంటుంది. ఈ 10 కూడా 10 మంది ఆళ్వారులను సూచిస్తాయి అని చెప్పి పాసురాల మీద పరిశోధన చేసి అధికారం ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట. 10 మంది ఏమిటండి, 12 మంది కదా ఆళ్వారులు. అంటే తన తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుడు, తాను, ఆ ఇద్దరు 12 మందిలో తగ్గితే ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి ఆళ్వారులు 10 మంది. ఒక్కొక్క పాసురంలోనూ ఒక్కొక్క ఆళ్వారు యొక్క స్ఫురణ మనకు కనపడుతూ ఉంటుంది అంటారు. ఆ తరువాత మిగిలినటువంటి పాసురాలన్నింటిలోనూ కూడా స్వామితో పాటుగా ఆయన యొక్క ఆయుధాలు, అలంకారాలు, పరివారాలు వీటన్నింటినీ కీర్తించడం ఉంటుంది. ఎవరికైనా సరే తనతో పాటుగా తన తల్లిని తండ్రిని గనక పొగిడినట్టయితే సంతోషం ఎక్కువ. అలాగే తనకున్నటువంటి ఆయుధాలని, తన పరివారాన్ని కీర్తించినట్టయితే సంతోషం ఎక్కువ. తనకున్నటువంటి ఆస్తిని, సంపదని, దానిలో ఉన్న విలువను గుర్తిస్తే, అంటే ఎంత ఉంది చెప్పుకోవడానికి వీల్లేంది అనేది కాకుండా ఉన్నటువంటి సంపదలో ఇది ఉపయోగపడేది, గొప్పది అని చెప్పేదాన్ని గుర్తించినట్టయితే సంతోషం ఎక్కువ. కనుక కృష్ణుణ్ణి కీర్తించటానికన్నా ముందు పరివారాన్ని, బలరాముణ్ణి, నందుణ్ణి, నప్పిన అంటే ఈవిడ నీలాదేవిని, ఇలా ఒక్కొక్కళ్ళని కీర్తించటం, ఆయన ఆయుధాలని పాంచజన్యం మొదలైనటువంటి వాటిని కీర్తించటం, ఇవన్నీ ఉండటంతో పాటుగా సమస్తమైనటువంటి ఉపనిషత్తుల సారం ఉండడంతో పాటుగా ప్రకృతి వర్ణనలు అద్భుతంగా ఉంటాయి. ఆ పల్లెల పరిసరాలు, ఆ పరిసరాల్లో కనపడేటటువంటి సౌందర్యాలు, పల్లెల అందాలు, వరిచేలల్లో తిరుగుతున్నటువంటి కొంగలు, పాలకి బయలుదేరి వెళ్ళేటటువంటి ఆవులు, మేతకి బయలుదేరి వెడుతూ పాలు వర్షిస్తూ ఉన్నటువంటి ఆవులు, మేతకి బయలుదేరి వెళ్ళేటటువంటి ఎనుములు, దున్నపోతులు, బర్రెలు అంటే గేదెలు, వీటన్నింటినీ కూడా ఆవిడ అద్భుతంగా వర్ణించిందంటే నేల విడిచి సాము చేయడం కాక తాను ఏ ప్రకృతిలో, ఏ పరిసరాల్లో, ఏ వాతావరణంలో ఉందో దాన్నంతా కూడా భగవన్మయంగా చూడటం, భగవంతుని యొక్క రూపంగానే దానంతటినీ కూడా తలుచుకోవడం, ధ్యానించడం అనేటటువంటి అద్భుతమైనటువంటి విశేషం మనకి ఇందులో కనపడుతుంది. అంతేకాకుండా బాగా ప్రపత్తి, శరణాగతి అనేటటువంటి యోగాలు పరిపూర్ణంగా కనపడుతూ ఉంటాయి. అంటే భక్తితో పాటు ఉండేటటువంటిది ప్రపత్తి. శరణం ప్రపజ్జే అని చెప్పి శరణు కోరుతున్నాను అని చెప్పి మనకి ఏ భగవంతుడినన్నా మనం కీర్తించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రపత్తి చెప్తూ ఉంటామే, ఆ ప్రపత్తి వీటన్నిటిలో నిండి ఉంది. ఆ తర్వాత ఆర్ద్రతతో నిండి ఉంటాయి. ఆర్ద్రత అంటే గుండె తడి, మెత్తనై గుండె తడిగా ఉండి, తడిగా ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఏదైనా గుర్తుంటుంది. గుండె తడైనప్పుడు
కరిగినప్పుడు మెత్తబడ్డప్పుడు భగవంతుడు అక్కడ స్థిరంగా నిలబడడానికి వీలవుతుంది. ఆర్ద్రతాపూర్ణాలుగా కనపడుతూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనకు కనపడేది ఏమిటంటే భగవంతుడిని అర్చించుకోవడానికి 5 విధాలైనటువంటి రూపాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులో గోదాదేవి యొక్క పాసురాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలకు సంబంధించినటువంటి విశేషాలుండి ఆ 5 రూపాలలోనూ పరమాత్ముడు ఆరాధించబడ్డాడు, ఉపాసించబడ్డాడు. అయితే ఈ 5 రూపాల్లో సంబంధించిన ఉపాసన దీనిలో ఉన్నా అధికంగా కనపడేది ఏమిటి అంటే ఎక్కువగా కనపడుతూ ఉండేది అర్చావతారం యొక్క వైభవం ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిగిలినటువంటివన్నీ ధ్యానానికి సంబంధించినవైతే అర్చావతారం భౌతికంగా క్రియాకలాపంగా అంటే చేతులతో పూజ చేయడం మొదలైనటువంటివన్నీ క్రియలతో శారీరకమైనటువంటి ఈ కాయికమైన అంటే ఈ కాయంతో సంబంధించినటువంటి క్రియలు చేయడం ద్వారా అర్చించటానికి ఉపాసన చేయడానికి తగినటువంటిది అర్చావతారం. అటువంటి అర్చావతార యొక్క వైభవం మనకి ఈ గోదాదేవి విరచితమైనటువంటి విరచితం అని చెప్పిన దానికన్నా గోదాదేవి చేత గానం చేయబడినటువంటి పాసురాల్లో అత్యధికంగా కనపడుతూ ఉంటుంది. మొత్తంలో కూడా స్త్రీలు చేసే వ్రతాలకి సంబంధించిన నోములు మొదలైనవి వాటి నియమాలు కనపడ్డట్టున్నా పెళ్లి కోరుకునే ఆడపిల్లలు మంచి భర్త రావాలను కోరుకునే ఆడపిల్లల ఆశల్లాగా కనపడ్డా నిజానికి ముక్తి కోరుకునేటటువంటి వారి యొక్క మాటలలాగానే ఇవన్నీ కూడా పాసురాలన్నీ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఈ గోదాదేవి కృతమైనటువంటి ఈ పాసురాల యొక్క ప్రశస్తి ఎటువంటిది అంటే తిరుమలలో ధనుర్మాస ప్రారంభం నుండి 30 రోజులు కూడా స్వామివారికి భోగ శ్రీనివాసమూర్తికి సుప్రభాత సేవ చేస్తారు. ఆ సుప్రభాత సేవలో ఈ 30 రోజులు సుప్రభాతం బదులు మనం వింటూ ఉంటామే కౌసల్య సుప్రజారామ అని అన్నన్ ఆచార్యుల వారు రచించింది. దాని బదులుగా గోదావరి రచితమైనటువంటి ఈ తిరుప్పావై సేవ చేస్తారు. అంటే కలియుగ దైవమైనటువంటి వెంకటాచలపతికి కూడా ఈ తిరుప్పావై అంటే ఎంతటి ఇష్టమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గోదాదేవి తాను ధరించినటువంటి మాలని ఒకరోజు స్వామివారికి కానుకగా పంపిస్తుంది. గోద ఇచ్చిందంటే ధరించి పంపించాలే తప్ప ధరించకుండా పంపిస్తే ఆ మాలకి విలువ లేదు. గోద ధరించినటువంటి మాల ఒకటి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి కానుకగా వస్తూ ఉంటుంది. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అనుసరించేటటువంటి వారికి ఈ తిరుప్పావై పాసురాలు ఎంత ప్రధానమైనవంటే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి దరిదాపుల్లో అన్ని భాషల్లోకి అంటే ఈ మతాన్ని అనుసరించే వాళ్ళు ఎక్కడుంటే అక్కడల్లా ఆయా భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ మతానుయాయులు ఎవరున్నారో అంటే ఈ మార్గంలో సాధన చేసేవారు ఎవరై ఉన్నారో వారందరూ వీలైనంత వరకు తమకు అవగాహన ఎంత వచ్చిందో అంతవరకు వీటికి వ్యాఖ్యానం చేయడము లేకపోయినట్టయితే తమ భాషలోకి అనువాదం చేయడము చేసి ఇది కూడా ఒక రకమైనటువంటి సేవగా భావించుకుంటూ ఉంటారు. అంతటి మహత్తరమైనటువంటి పాసురాలతో శ్రీవ్రతం ఆవిడ ఎలా ప్రారంభించింది అన్నది ఆ వ్రతంలోకి పాసురాల్లోకి ఇక ప్రవేశిద్దాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.